సాధన ఏం చేస్తున్నావు? హోంవర్కా? చెప్పు హోంవర్క్ అని. హోంవర్క్. వావ్, వెరీ గుడ్ సాధన, యువర్ గుడ్ గర్ల్. గట్టిగా అదిం పెట్టరాయినా. అక్కడ కాదు, అది ఖాళీ ప్లేస్, ఎంటీ. ఇది ఇక్కడ చుక్కున్న చోటే, ఈ పైన చూడు, ఈ లైన్లో ఉన్నాయి కదా, అవి చూసుకుని మళ్ళీ నువ్వు కింద రాయాలి గట్టిగా. అదిం పెట్టి మళ్ళీ చుక్కున్న చోట మళ్ళీ గ్యాప్ వదిలిపెట్టాలి అక్కడ నువ్వు. వద్దు, అది ఇదిగో టీచర్ రాయలేదు కదా, చుక్కున్నది చూపించారు, ఇక్కడే రాయాలి, మధ్యలో గ్యాప్ వదిలిపెట్టాలి, మళ్ళీ ఇక్కడ రాయాలి. అలాగా పైన కింద చూసుకుంటా నువ్వు రాయాలి. అదేదో చుక్క పెన్ను పడిందిలే, నువ్వు రాయి, గట్టిగా రాయాలి నాన్న. అదిం పెట్టరాయి, ప్రెస్ ఇవి గట్టిగా. ఇదిగో టీచరు ఎలా రాయించింది నీతోటి, గట్టిగా మందంగా కనిపించేలాగా ఉన్నాయి కదా, మరి నువ్వు రాసే కనిపించట్లేదు కదా. ఓకే నాన్న. ఇదిగో ఇక్కడ చుక్క అక్కడ ఉంది. కిందకు పట్టుకో పెన్సిల్, అది అంత పైకి వద్దు, కొంచెం కిందకు పట్టుకో, కిందకు పట్టుకో కొంచెం. ఓకే నాన్న, రై, అంతే. లైన్ కిందకి రాకూడదు, లైన్ అంటే లైనే, లైన్ మీద నుంచి మళ్ళీ కిందకి రాకూడదు ఇట్లాగా. లైన్ వరకే, ఇటు చూడు, ఇట్లా గీత గీసేటప్పుడు ఇక్కడ అడ్డగీత ఉందా, ఇదిగో ఇక్కడ చుక్క దగ్గర నుంచి ఇట్లా గీసేటప్పుడు అడ్డగీత ఉంది కదా, అడ్డగీత మీద నుంచి రాకూడదు, అడ్డగీత వచ్చిన చోట ఆపేసేయాలి. ఇదిగో టీచర్ ఎట్లా రాశారు, ఇక్కడ రాయించారు నీ చేత, అట్లాగా రాయాలి. నువ్వు కిందకి ఇదిగో ఇది లైన్ క్రాస్ చేస్తుంది చూడు, ఇట్లా లైన్ క్రాస్ చేయకూడదు. పైన 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 ఫిల్ చేసి అప్పుడు కిందకి రావాలి. ముందు ఫస్ట్ ఎంటీ బాక్స్ ఫిల్ చేయి. ఇది ముందు గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసి కిందకి రావాలి. ఓకే ఎనఫ్, అక్కడ కాపీ రాని. ఆపు, మరీ కిందకి ఇది లైన్ దాటి రాకూడదు నాన్న, ఇది లైన్ దాటి కిందకి వస్తున్నావు నువ్వు, ఇది కాదు రైటింగ్ అసలు, లైన్ వరకే రాయాలి నువ్వు. రాయ్. తర్వాత ఆడుకుందు కానీ హోంవర్క్ చేసి నీ ఇష్టం వచ్చిన పని చేసుకో. చివరి వరకు రాసేసి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రాసేసి, నెంబర్ 1 రంగు పెన్సిల్ తోటి రంగు వేయించారు. 1 రాయ్, నువ్వు 1 రాయ్, చక్కగా రాయాలి నీట్గా. నేను నీకు చూపిస్తా చూడు, ఒకసారి పట్టుకో, ఇడు చూడు నాన్న, ఇట్లా పెట్టి అంతే, లైన్ దగ్గరకు వచ్చి ఆగిపోవాలి, అదిగో అలాగా. మళ్ళీ ఇక్కడి నుంచి అంతే, లైన్ కిందకి రాకూడదు, అర్థమైందా? నువ్వు అలా రాయి, లైన్ వరకే, ఆపు అంతే, అలా రాయి, అంతే. చుక్కున్న చోటే. ఓకే, ఆపే, వెరీ గుడ్. రాయి నాన్న, చుక్కున్న చోటే రాయాలి. నువ్వు ముందు రాయి, పోయి ముందు నువ్వు రాయిరా, లైన్ క్రాస్ చేయొద్దు, చక్కగా లైన్ వరకే, అది జాగ్రత్తగా చూసుకుంటా రాయి, లైన్ దాటి రాకూడదు, లైన్ వరకు ఆపేసాయి. అది ఏది చూద్దాం నువ్వు ఎట్లా రాసావు. వెరీ గుడ్. ఆపాపు, అది తిన్నగా రావాలి, వంకర టెంకరగా వెళ్తుంది, తిన్నగా స్ట్రైట్గా రావాలి. ఆపాలి, అదింపట్టు, ఆపాలి.
ఉమ్, అది ఓకే అమ్మా. లైన్ కిందకి రాని ఓకే. పైన చూసుకో, పైన ఎక్కడ రాశారో చూసుకొని కరెక్ట్గా దాన్ని తిన్నగా రాయి. అదే అదా ఏదో మరకంటిందిలే, అది వదిలేసేయి నువ్వు. ఇది రాయి, చుక్క ఉంది కదా అక్కడి నుంచి రాయి. తిన్నగా రాయాలి నాన్న, వంకర వస్తుంది. నువ్వు గట్టిగా పట్టుకో పెన్సిలు. రాని అంతే ఓకే. అదాపి ఇది చుక్క దగ్గర నుంచి చక్కగా పట్టుకో. బుక్ని ఇంకో చేత్తో పట్టుకో గట్టిగా. ఇంకో చేత్తో ఇట్లా పెట్టుకో, ఇట్లా పట్టుకో. ఇట్లా పట్టుకుంటే పేజీ కదలకుండా ఉంటుంది. అర్థమైందా? ఉండాగు, అటు జరుపుకో, నీ ఎదురుగా పెట్టుకో. అది అది రాయి. ఇది 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 రాయి నాన్న. కిందకి రాని. అంతే అంతే, ఆపే అక్కడికి. అవును ఓకే. లాస్ట్ లైన్ ఇంక అయిపోయింది. వెరీ గుడ్ తల్లి. రాయించకుండానే నీ వర్క్ నువ్వు చేసేసుకుంటున్నావు చక్కగా. గుడ్ గర్ల్ నువ్వు. సాధన ఈజ్ వెరీ గుడ్ గర్ల్. మావయ్య అంటాడు, పెద్దమ్మ అంటది, సాధన గుడ్ గర్ల్ అంటారు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి సాధనకి. వెరీ గుడ్ నానా, అన్ని బలి రాసేవు ఆల్మోస్ట్. ఈ చుక్క దగ్గర నుంచి కాకుండా ఇట్లా రాసేవే, చుక్క నుంచి ఆనుకుని రాయి. చుక్క మీద నుంచి రాయాలి. ఓకే నానా, వెల్ డన్. హోంవర్క్ కంప్లీటెడ్. అయిపోయింది. సెకండ్ లెటరు రేపు చెప్తారు. 1 రాసావు కదా, రేపు 2 ఇస్తారు. అది కలర్ దిద్దాలి. క్లాస్ వర్క్ ఉంటుంది ఇక్కడ, తర్వాత ఇక్కడ హోంవర్క్ ఉంటుంది. ఓకే బాయ్ చెప్పు. కంప్లీటెడ్, యువర్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్.